ఇటువంటి స్టోరీ రాయాలి అని ఆ స్టోరీ రాయడం కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందండి? కథ రాసే ప్రాసెస్లో నాకు ఏంటి అంటే 6 years నుంచి రైటింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుందని వాట్ ప్రతి ఒక్క దాని గురించి పర్టికులర్ మెన్షన్ చేసి మరీ మాట్లాడుతున్నారు. సో ఆ రివ్యూస్ అన్ని విన్నప్పుడు అబ్బా ఏమనిపించింది మీకు అసలు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో షూటింగ్ ప్రాసెస్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. బాబు వీళ్ళేంటి ఇన్ని టేకులు తీసుకుంటున్నారు, ఇన్ని టేకులు తీసుకుంటా అనుకునే దానికేమో సింగిల్ టేక్లో చేసేస్తారు. సో అలాంటి సీన్స్ ఏమన్నా ఉన్నాయా? బేసిక్లీ రివర్స్, వీళ్ళేంటి ఎక్కువ టేకులు తీసుకోవట్లేదు అని. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో? ఇన్స్పిరేషన్ అంటే చాలా. సో మూవీ అంతా ఇటు ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే కాస్టింగ్ కానివ్వండి, ఏ విషయంలో మీరు కొంచెం కష్టంగా అనిపించింది ఒక్క పాయింట్? కష్టంగా అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే వీళ్ళు బ్యాండ్ వాళ్ళు అని నమ్మాలి యాక్చువల్లీ. అందుకని వీళ్ళు బ్యాండ్ ఒక 10 days కంటిన్యూస్గా 10 days 15 days ప్రాక్టీస్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళి ఏ సాంగ్ కొట్టమన్నా కొడతారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో మనకు కొన్ని సినిమాలు ఉంటాయి, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, చూసిన ప్రతిసారి కూడా ఒకటే ఫీల్ ఉంటుంది, ఆ ఎమోషనల్ ఫీల్నే క్యారీ చేస్తూ ఉంటాం. అలాగా కొన్ని సినిమాలను మనం షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకుంటాము. మరి ఆ లిస్ట్లోకి చేరిపోయింది రీసెంట్గా రిలీజ్ అయిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా. మరి ఇప్పుడు మనతో పాటు ఆ మూవీ డైరెక్టరే ఉన్నారు. లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సో మూవీ చాలా సక్సెస్ అయింది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. అండ్ ఎక్కడికి వెళ్ళినా అంటే మేము టూర్కి వెళ్ళినా వాళ్ళందరూ అంటే ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం, థర్డ్ టైం చూస్తున్నారు అని చెప్పిన. అంటే ఈ జానరా ఫిలింని అన్ని టైమ్స్ రిపీటెడ్గా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీ. సో సార్ ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ ఫిలిం మీకు, సో చాలా సెన్సిటివ్ కంటెంట్ ఇది. సో ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లకుండా ట్రాక్ మిస్ అయిందా మనకి అంత నెగిటివ్గా వచ్చేస్తుంది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సినిమా తీసే టైంలో? జాగ్రత్తలు అంటే ఏమీ లేదండి. అంటే లైక్ నేను చెప్పాలనుకున్నది చాలా అంటే చాలా నిజాయితీగా చెప్దాం అనుకున్నాను. అదొకటే జాగ్రత్త తీసుకున్నాను అంతే. అంటే మనం హార్ట్ఫుల్గా చెప్పాలి, ఎక్కడ కథలో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఏం చెప్పాలనుకున్నామో స్ట్రైట్ అవే చెప్పాలి. అదే ఒక హానెస్టీ ఉంటుంది కదా, ఒక హానెస్ట్గా చెప్పాలి కథని అని అదొకటే అనుకున్నాను. ఇంకా సో ఫస్ట్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. సో మీరు నేను తీసుకున్నది ఇలాంటి కంటెంట్ తీసుకున్నాను, ఇది కొంచెం అటు ఇటు అయినా కానీ అందరూ మన మీదకైతే రావడం పక్కా, ఎందుకంటే కంటెంట్ అలాంటిది మనకి. సో అలాంటి భయం ఎప్పుడైనా వేసిందా మీ స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ లేకపోతే మూవీ తీసేటప్పుడు? అంటే భయం ఎప్పుడూ లేదండి. అంటే లైక్ మనకి తెలుగులో వస్తూ ఉన్నాయి, బట్ వేరే అదర్ లాంగ్వేజెస్లో చాలా వచ్చేసాయి యాక్చువల్లీ. భయం అనే దానికంటే యాక్చువల్గా అంటే మనం ఒక టచ్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయేమో. అంటే ఇప్పుడు నాకు వచ్చింది అంటే లైక్ అదే లైక్ ఎప్పుడు అంటే వేరే అంటే అదర్ ఈ క్యాస్ట్ ఇష్యూస్ వీటి గురించి నాకు యాక్చువల్గా అప్రిషియేషన్ వచ్చింది నా దానికి. అంటే ఫస్ట్ నుంచి అది ఉండింది. నేను స్క్రిప్ట్ లెవెల్ నుంచి కూడా అంటే మనం డిస్క్రిమినేషన్ అంటే క్యాస్ట్ని మెన్షన్ చేసి అవతల క్యాస్ట్ని మెన్షన్ చేసి అలా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే విజువల్గా మనం చూపించాలి అంతే తప్పితే వాళ్ళని రుద్ది ఇది ఈ క్యాస్ట్ అని చెప్పాల్సిన పని లేదు అనిపించింది. ఫస్ట్ నుంచి ఆ జాగ్రత్త ఉంది కాబట్టి భయం అయితే లేదు. భయం లేదు. సో ఓకే, ఇటువంటి స్టోరీ రాయాలి అని ఆ స్టోరీ రాయడం కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందండి? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ని, నేను విన్న కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాశాను కథ. సో కథ రాసే ప్రాసెస్లో నాకు ఏంటి అంటే 6 years నుంచి సుహాస్ చాలా మంచి ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో తనకి తెలుసు ఈ లైను. సో అప్పటికి ఇంకా కలర్ ఫోటో ఇవేమీ రాలేదు యాక్చువల్లీ. సో నేను ఏడీగా వర్క్ చేస్తున్నాను, తను అందులో యాక్టర్గా చేశాడు 2 films. సో నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అనుకున్నాం ఇద్దరం, బట్ అది అవ్వలేదు. దెన్ మేము ఆ స్టోరీస్ డిస్కస్ చేస్తాం, నువ్వు హీరో నేను డైరెక్టరు అని అలా అనుకున్నప్పుడు సో అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్స్ అనే ఆ స్టెప్ అనేది ఇంకా చాలా పెద్దది కాబట్టి ఇంకా
సరే టైం వస్తుంది అని వెయిట్ చేసాం. సో తనకి కలర్ ఫోటో రావటం, దెన్ ఈ స్టోరీ గురించి తను ఓకే మనం చేద్దాం అని మూవ్ ఆన్ అవటం. సో ఇది 2017లో స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. ఓకే. అంటే లైన్ పరంగా అనుకోవటం, దెన్ 2020లో ప్రీ వర్క్ స్టార్ట్ అయ్యి దెన్ 24. ఓకే. సో 24లో సక్సెస్ కొట్టేశారు. ఓకే సార్, ఇప్పుడు ఈ మూవీ రివ్యూ గురించి చూసుకుందాము. సో ప్రతి ఒక్కరు అసలు మనము సుహాస్ హీరో అనుకొని అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అలా వెళ్తాము చూద్దాము అన్నట్టు. బట్ మనం వచ్చే వరకు శరణ్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక హీరో లాగా కనిపించారు మాకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు. అదేంటి ప్రతి ఒక్కరు క్యారెక్టర్ చాలా బాగా చేశారు, రైటింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుందని వాట్ నాట్ ప్రతి ఒక్క దాని గురించి పర్టికులర్ మెన్షన్ చేసి మరీ మాట్లాడుతున్నారు. సో ఆ రివ్యూస్ అన్ని విన్నప్పుడు అబ్బా ఏమనిపించింది మీకు అసలు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే లైక్ అంటే వాళ్ళు చూపించిన డెడికేషన్ యాక్చువల్లీ. అంటే శరణ్య క్యారెక్టర్ ఎలివేట్ అవడానికి ఒక రకంగా సుహాస్ కారణం. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఒక బ్రదర్ క్యారెక్టర్ ఉన్నప్పుడు తన సిస్టర్ క్యారెక్టర్ ఏదైతే ఉండిందో తిన వల్ల తను ఎలివేట్ అవుతుంది. సో తను ఏంటి కథలో నుంచి తన పర్స్పెక్టివ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సుహాస్ దాన్ని ఎలా కంటిన్యూ చేశాడు అనేది ఈ ఇద్దరు క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్గా లేకపోతే అండ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనమాట వాళ్ళు ఇచ్చింది. అంటే తన ప్రైమ్ టైంలో తను గుండు కొట్టించుకోవటం, సో అది 3-4 టైమ్స్ 1 year అలా గుండుతో ఉండటం. అంటే తనకి ఆల్రెడీ మంచి చాలా లైనప్ ఉండింది. సో ఆ లైనప్ అంతా పక్కన పెట్టి ఈ సినిమా కోసం ఒక 1-2 years ఇవ్వటం అనేది డెఫినెట్లీ ఇది. సో అండ్ శరణ్య కానీ అందరూ సో వాళ్ళు ఆ క్యారెక్టర్స్లో అలా ఉన్నారు. సో అదే వాళ్ళ గురించి చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. సో ఇప్పుడు హీరో గారు నిజంగా గుండు కొట్టించుకున్నారు. అవును. సో మీరు అది ఇచ్చారా, మీరు నిజంగా గుండు కొట్టించుకోవాలా ఒక డైరెక్టర్గా మీరు చెప్పారా, లేకపోతే ఆ క్యారెక్టర్ క్యాప్ట్ సో నేను ఖచ్చితంగా గుండు కొట్టించుకుంటానని హీరో గారు రెడీ అయ్యారా? యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ మీద ఇద్దరం ట్రావెల్ అయ్యాము. ఓకే. సో నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఇది ఏదైనా బెటర్మెంట్స్ వస్తే నేను చెప్పటం, సో అవునా బాగుంది ఇంకా ఏదన్నా చేద్దాం అనుకున్న టైంలో యాక్చువల్లీ నేను ఒకటి అడిగాను. ఫస్ట్ హాఫ్లో నుంచి సెకండ్ హాఫ్కి ఒక లుక్ వేరియేషన్ ఉండాలి. ఓకే. సో ఫస్ట్ హాఫ్లో తను బస్ కటింగ్తో ఉంటాడు, సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్ లుక్ ఉండాలి. నేను యాక్చువల్లీ కొంచెం చిన్న హెయిర్తో వెళ్దాము అనేది తనకి చెప్తే, బట్ తను నెక్స్ట్ డే నాకు కాల్ చేసి గుండు కొట్టించుకుంటాను నేను అని. సో నేను ఓకే, తను సరదాగా అంటున్నాడేమో ఓకే అంటే, లేదు నేను కొట్టించుకుంటాను గుండు, నీకు ఓకేనా అంటే అప్పుడు ఆ సీన్ నేను అంటే తను నాకు చూసి నేను కొంచెం షాక్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే తన లైనప్ నాకు తెలుసు నెక్స్ట్. సో గుండు కొట్టించుకుంటే ఏంటి వాటి నెక్స్ట్ ఎంత టైం పడుతుంది అనేది కూడా తెలుసు, అండ్ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే ఇదంతా పక్కన పెట్టు, నీకేమనిపిస్తుంది నేను చేసుకుంటా అంటే ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ చెప్పాలంటే. సో తను చెప్పిన నేను కొంచెం అడిగితే తను చాలా ఇచ్చాడు. సో సుహాస్ గారితో మీ ట్రావెలింగ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. సో ఇద్దరు ఒకే రకంగా ట్రావెల్ చేశారు ఈ కథ పరంగా. సో రిమైనింగ్ కాస్టింగ్ గురించి చెప్పండి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు కరెక్ట్గా యాక్ట్ అవుతారని? రిమైనింగ్ కాస్టింగ్ అంటే యాక్చువల్లీ ఇందులో వాళ్ళిద్దరూ ట్విన్స్, సుహాస్ కానీ శరణ్య కానీ ట్విన్స్. అండ్ వాళ్ళ ఫాదర్ గారు కిట్టయ్య గారు చేశారు, అండ్ మదర్ సురభి ప్రభావతి గారు చేశారు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అంటే ఫస్ట్ ఆడియన్స్ కంటే ముందు నేను నమ్మాలి. అంటే ఏదో అక్క తమ్ముడు అంటే ఏదో ఒక మనకి దొరికిన ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెట్టడం కాకుండా వాళ్ళ ఫేస్ కట్స్ సిమిలర్గా ఉండాలి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అలానే ఉండాలి. అంటే ఇప్పుడు అందరూ అలా బిలీవ్ చేస్తున్నారు, అంత ఓన్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండబట్టే. మా పక్క ఫ్యామిలీ. యా. సో దానికోసం నేను చాలా వర్క్ చేసాం, అంటే ఫస్ట్ నుంచి టీం కానీ నేను కానీ, అండ్ చాలా వర్క్ చేశారు. ఓకే వాళ్ళకి ఫెమిలియర్గా ఎవరి ఫేసెస్ ఉన్నాయి అనేది తీసుకొని శరణ్య అనుకొని. కానీ అదేంటి అండ్ మీరు చూస్తే విలన్ ఫ్యామిలీ కూడా ఉంటుంది, వాళ్ళందరి నోస్లు కానీ ఇవన్నీ ఒకేలా ఉంటాయి, మ్యాచింగ్ ఉంటుంది. సో వాళ్ళకు ఫ్యామిలీ అంటే ఫస్ట్ మనం నమ్మాలి. సో అప్పుడు ఆడియన్స్ ఓకే
వాళ్ళ పలానా వాళ్ళ చెల్లి అంటే వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు యాక్చువల్లీ. సో అది ఇప్పుడు ఇంతకుముందు మనం శరణ్య గారిని ఒక అదేంటి చాలా చిన్న రోజులో చూసాము, ఉన్నంత వరకు బాగా చేశారు. బట్ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో అసలు తన కెరియర్లో ఇంకా చెప్పుకోక్కర్లేదు అన్నట్టే వస్తున్నాయి. పర్టికులర్ ఆ క్యారెక్టర్ గురించి, ఇంకా మూవీలో ఒక సీన్ గురించి కూడా ఆవిడ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఆ సీన్ దాని గురించి ఆవిడని మీరు ఏ రకంగా చెప్పారు, ఆవిడ ఏ రకంగా ఒప్పుకున్నారు? మీరు అడిగేది ప్రీ ఇంటర్వెల్. అంటే యాక్చువల్లీ వేరేలాగైతే అనుకున్నాము. సో మాకు 1 నైట్ షూట్ చేయాలి ఆ సీను. సో 2 వరకు చేసాం, నైట్ 2 వరకు. బట్ నేను సాటిస్ఫై అవ్వలేదు. అండ్ నాకేదో లేదు, ఇది కరెక్ట్గా లేదు అనిపించింది. దెన్ అంటే వేరే ఏదో చీట్ చేసి చేద్దాం అనే దాంట్లో ఉన్నాం. ప్లాన్ బి ఉండింది, బట్ ప్లాన్ బి ఉండింది కానీ నేను ఎక్కడ చెప్పలేదు. నా వరకే పెట్టుకున్నా ప్లాన్ బి, తనకు కూడా చెప్పలేదు. సో అంతా బాగానే ఉంది. తను కూడా గమనించింది నేను డిసప్పాయింటెడ్గా ఉన్నాను. అంటే ఏంటి అంటే చెప్పాను, నాకు ఇలా రావట్లేదు, సో నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పాను. సో నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి అని చెప్పి దాని వెంటనే వచ్చి తను ఓకే నేను చేస్తాను. సో మొత్తం ఆ రూమ్లో ఒక 4 members మాత్రమే ఉంటారు. తను ఓన్లీ ఏం లేదు, తన హస్బెండ్కి కాల్ చేసి ఇలా చేస్తున్నారంటే దెన్ క్యారెక్టర్కి యూస్ అయితే చెయ్యి. సో తను ఆ 2 minutesలో చేసింది. సో మీరు సాటిస్ఫైడ్? ఓకే. సో షూటింగ్ ప్రాసెస్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. బాబు వీళ్ళేంటి ఇన్ని టేకులు తీసుకుంటున్నారు, ఇన్ని టేకులు తీసుకుంటా అనుకునే దానికేమో సింగిల్ టేక్లో చేసేస్తారు. సో అలాంటి సీన్స్ ఏమన్నా ఉన్నాయా? బేసిక్లీ రివర్స్, వీళ్ళేంటి ఎక్కువ టేకులు తీసుకోవట్లేదు అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. తీసుకోవట్లేదా? లేదు, ఎవరు లేదు. అంటే ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకోలేదు. అంటే బేసిక్లీ ఏం జరిగిందంటే ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రిప్ట్ లెవెల్ నుంచి వీళ్ళందరూ అదేంటంటే రోజు స్కూల్కి వెళ్ళి చదువుతున్నట్లు వాళ్ళు రోజు రివైజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే 3-4 times, ఒక వీక్ ఒక 4 times 5 times అలా రివైజ్ చేస్తూనే ఉండేవాళ్ళు. దెన్ ఏంటంటే వాళ్ళు తెలియకుండానే వెళ్ళిపోయారు అందులోకి. ఈ క్యారెక్టర్కి ఏం కావాలి అనేది నాకంటే బాగా వాళ్ళకి తెలుసు. సో సెట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను ఫస్ట్ షాట్ ఎప్పుడన్నా నేను ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ ఓకే చేస్తాను. నాకు అనిపించేది అనమాట, ఎందుకు వీళ్ళు ఎక్కువ టేక్స్ తీసుకోవట్లేదు అంటే బేసిక్లీ నేను వర్క్ చేసిన దగ్గరగానే ఎక్కడన్నా ఓకే ఎక్కువ టేక్స్ చేసుకుంటారు, ఒక 5 takes వరకు వెళ్తాయి, ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు ఒక డౌట్ ఉండేది. డౌట్ అంటే యాక్చువల్గా హ్యాపీగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు అంతలా ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్లీ. సో అంటే అది ఏదైనా సరే, ఎమోషనల్ సీన్ అయినా ఏదైనా, అంటే ఒక క్యారెక్టర్ పేజ్ ఉంటుంది అనమాట. లైక్ ఈ పేజ్లో కామెడీ చేయాలి అంటే లైక్ కొంచెం ఫన్ జోన్లో ఉండాలి, ఇక్కడ కొంచెం ఎమోషనల్గా ఉండాలి. అంటే ఈ సీన్ చేసి ఈ సీన్కి వచ్చినా కూడా వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయిపోయేవాళ్ళు అనమాట. లైక్ ఆ స్క్రిప్ట్లో వాళ్ళు అంత డీప్గా వెళ్ళబట్టే వర్కౌట్ అయింది. సో మూవీ అంతా కంప్లీట్ అయ్యాక మీరు ప్రివ్యూ చూస్తారు, సో మీరు టీం అంతా కలిపి. సో అంతా చూసాక ఫస్ట్ మీ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫస్ట్ కాంప్లిమెంట్స్ అంటే వాసు గారు అండ్ అరవింద్ గారు వీళ్ళ సైడ్ నుంచి వచ్చింది. అండ్ ఫస్ట్ టైం వాసు గారు చూసినట్లు, వాసు గారే చూశారు. చూసి అంటే ఫస్ట్ హాఫ్ చూశారు, చాలా బాగుందమ్మా, బాగా చేసావు, సో సెకండ్ హాఫ్ కూడా ఇంతే చెయ్యి అని చెప్పిన తర్వాత మొత్తం చూశారు. అరవింద్ గారు వాసు గారు ఇద్దరు చాలా బాగా చేసావు అని ఒక పిలిచి అప్రిషియేట్ చేశారు. అది చాలా నేను మర్చిపోలేని మూమెంట్. అంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి మన వర్క్ని మెచ్చుకుంటున్నారు అంటే అంత అవసరం లేదు, బాగా తీసామమ్మా అని వెళ్ళిపోవచ్చు, మాట చెప్పి వెళ్ళిపోవచ్చు. బట్ 2 times అనమాట అందరి ముందు బాగా చేశాడు ఈ కుర్రోడు, నాకు చాలా బాగా నచ్చింది అనేది ఆయన నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. సో అసలు మీరు ఈ సైడ్ ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు సార్? ఇండస్ట్రీకి యాక్చువల్లీ అదే నాకు నాకు చైల్డ్హుడ్ నుంచి కూడా ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్. నాకంటే మా ఫాదర్కి చాలా ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ ఫిలిం లవర్ అనమాట. ఆయన నుంచి వచ్చింది నాకు. ఆయన ఎక్కువ ఫిలిమ్స్ చూడటం, అనలైజ్ చేయటం ఫిలిమ్స్ని. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఒక మా ఇద్దరు రిలేషన్ ఎట్లా ఉండేదంటే చాలాసార్లు చెప్పాను ఇది. ఒక డేలో 4 shows మేమిద్దరం కలిసి చూసిన సందర్భాలు. ఒక డే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో.
అంటే అక్కడ ఏంటంటే మాకు అప్పట్లో లైక్ ఇంట్లో టీవీ ఇలాంటివి కూడా ఎక్కువ ఉండేది కాదు. సో అంత అప్పుడు కేబుల్ మా ఊరికి ఇంకా రాలేదు. సో ఏంటంటే మాకున్న ఓన్లీ ఒక టైం పాస్ ఏంటంటే ఫిలిం. సో ఒక ఫిలిం అయిపోతుందంటే అరే ఫిలిం అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి, ఆ జోన్లో వరుస పెట్టి నాలుగు ఫిలిమ్స్ చూసేవాళ్ళం అనమాట. ఇది అలా ఉండేది మా సో అంటే చిన్నప్పటి నుంచి టీవీలో యాడ్లు చూసి వాటికి ఏంటంటే కొంచెం నేను ఆల్టర్నేట్ యాడ్ రాసేవాడిని అనమాట టీవీలో చూసి. అంటే మనకి ఏం పని ఉండేది కాదు కదా, అట్లా రాసేవాడిని. సో అలా గ్రాడ్యువల్గా అది అంటే స్క్రిప్ట్ రైటింగ్ మీదకి అట్లా వెళ్ళి ఆ ఇంట్రెస్ట్ అంటే నాకు 10th స్టాండర్డ్ ఇంటర్ నుంచి ఓకే నేను ఇది అవ్వాలనుకున్నాను, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, క్లారిటీ అయితే వచ్చింది. చాలా త్వరగా క్లారిటీ వచ్చింది సార్. అవునవును, చాలా త్వరగా వచ్చింది. లేకపోతే ఇప్పుడు డిగ్రీలు బీటెక్లు అన్నీ అయిపోతున్నాయి, బట్ స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు ఇప్పుడు. మేబీ అంటే ఇప్పుడు ఉంటున్నారని నేను అనుకోవట్లేదు, అంటే కొంతమంది. సో మీకైతే క్లారిటీ చాలా త్వరగా వచ్చింది. అవును, అంటే చదువు ఎలాగ రాదు యాక్చువల్లీ, ఆ క్లారిటీ కూడా ఉంది అక్కడే. అది ఎలా పోయింది కాబట్టి ఒక క్లారిటీ తెప్పించుకున్నారు. ఓకే. సో ఇంకేమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్? ప్రస్తుతానికి అయితే రైటింగ్లో ఉన్నానండి. ఒక 3 months తీసుకుంటాను. దెన్ అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో ఇంకా మంచి కథ ఇవ్వాలి. సో తొందరగా వెళ్ళి తీసేయాలని కాకుండా మళ్ళీ బెస్ట్ ఇవ్వాలి అని. సో మీకు సాధారణంగా ఏ కంటెంట్ ఎక్కువ చేయడం ఇష్టం? నాకు అంటే రాగా ఉండే ఫిలిమ్స్ చాలా ఇష్టం, రూటెడ్గా ఉండే ఫిలిమ్స్. అంటే నేను తీసినా ఎవరు తీసినా కూడా నేను చూస్తాను అవి. సో ఎందుకంటే ఎక్కువ ఓన్ చేసుకోగలుగుతాం ఆ క్యారెక్టర్స్ని కానీ. అంటే అలాంటి ఫిలిమ్స్లో ఏదో ఒక ఇన్సిడెంట్ అరే నాకు జరిగిందో లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకి జరిగిందో అనేది అలాంటివి మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం. అండ్ మనం పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. నేను అలాంటి వాతావరణంలో పెరిగాను కాబట్టి నాకు అలాంటి ఫిలిమ్స్ వస్తున్నప్పుడు నేను ఎక్కువ కనెక్ట్ అవుతాను. అండ్ నేను రాయగలిగినవి కూడా అదే. నేను ఇక్కడ కొత్తగా వచ్చి ఏదో కొత్త కథ చెప్దాం అనేది కాకుండా నా చుట్టూ జరిగిన కథల్ని నేనైతే అది నా స్ట్రాంగ్ జోన్ అని నేను అనుకుంటాను. అంటే లైక్ నాకు తెలిసిన ఇన్సిడెంట్స్ని కానీ, నేను తెలిసిన సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి, సాడ్ స్టోరీస్ ఉన్నాయి, చాలా డ్రామా ఉంది, చాలామంది పీపుల్ ఉన్నారు నేను చూసిన వాళ్ళ లైఫ్లో జరిగిన స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలా అనుకుంటాను. సో మీకు ఇప్పుడు ఇలాంటి కథలు రాయడం మీద ఒక పట్టు దొరికింది ఈ సినిమా ద్వారా. ఓకే, నేను బాగా రాయగలుగుతాను అనే నమ్మకం అయితే వచ్చింది. సో వేరే డిఫరెంట్ జోనర్ ఏమైనా ట్రై చేయాలి అంటే ఏది ట్రై చేస్తారు? జోనర్ అని చెప్పను కానీ ఎక్కువ నేను డ్రామానే ఇష్టపడతాను. సో డ్రామానే ఉంటుంది యాక్చువల్లీ, యాక్షన్ డ్రామా. అంటే ఇందులోనే అంటే జానర్స్ మారుతాయి కానీ ఈ సెటప్లు మాత్రం మారు, రూటెడ్గానే ఉంటాయి. సో అందులో చేంజ్ ఉండదు. ఓకే. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో? ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారు, చెప్పండి పర్లేదు. సుకుమార్ గారు, రాజమౌళి గారు, వెట్రిమారన్ గారు. సో వీళ్ళ సినిమాలు నాకు చాలా ఇష్టం. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళ ఫిలిం బై ఫిలిము చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి వాళ్ళ దాంట్లో. అంటే కథ పరంగా కానీ, వాళ్ళు చెప్పే స్క్రీన్ ప్లే పరంగా కానీ చాలా నేర్చుకోవచ్చు. ఒక ఫిలిం వాళ్ళు చూస్తుంటే ఓకే మనకు తెలియని చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో వీళ్ళ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు నాకు చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఓకే. సో మీకు అదేంటి హీరోకి నేను ఖచ్చితంగా వర్క్ చేయాలి అంటే వాళ్ళకి డైరెక్షన్ చేయాలి, నేను ఒక కథ రాసుకొని అలా ఏమన్నా ఉన్నాయా మీకు? అందరితోనూ వర్క్ చేయాలనిపిస్తుంది. పర్టికులర్గా అని కాదు కానీ అందరూ అంటే నాకు అలా ఏం లేదు. నాకు అందరూ అంటే తెలుగులో ఉన్న అందరు హీరోలు నాకు ఇష్టం. అంటే ఇది నేనేదో డిప్లొమాటిక్గా ఆన్సర్ చేయట్లేదు. ఎందుకంటే ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఒక పర్టికులర్ ఇదని కాకుండా అంటే ఆబ్వియస్లీ అందరు హీరోలు తక్కువ మందికి ఫ్యాన్ బేస్ ఇలా ఉంటుంది కానీ నేను అందరికీ పెద్ద ఫ్యాన్. అంటే అందరితోనూ చేయాలని ఉంటుంది. బట్ నా స్క్రిప్ట్కి ఎవరైతే ఆ టైంకి పర్ఫెక్టో వాళ్ళతో చేయాలనుకుంటాను. సో వీళ్ళని ఏం లేదు, ఛాన్స్ వస్తే చేసాడు, అందరితో చేస్తాను. ఛాన్స్ రావడం. అంటే మీరు ఇప్పుడు ఒక హీరోని ఎవరినో ఊహించుకుంటారు, సపోజ్ ఎన్టీఆర్ గారిని ఊహించుకున్నారు అనుకోండి. సో ఆయనని మైండ్లో పెట్టుకునే కథ రాస్తారా లేకపోతే కథ రాసాక ఆయన మైండ్లోకి వస్తారా? మీకు జనరల్ మైండ్లో పెట్టుకొని అయితే రాయండి. హీరోని పెట్టుకొని మైండ్లో రాయ. ఇప్పుడు ఒకవేళ నిజంగా
నా కథకి ఎన్టీఆర్ గారు సరిపోతారంటే అది ఎంత కష్టమైనా వెళ్ళి ట్రై అయితే చేస్తాం. డెఫినెట్లీగా అది ఎన్టీఆర్ గారే చేయాలి అంటే డెఫినెట్లీ అలా ఖచ్చితంగా ట్రై చేస్తాం. సో బట్ మైండ్లో పెట్టుకొని అయితే రాయను. ఓకే. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 2 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము, హీరో అండ్ హీరో సిస్టర్. బట్ నౌ హీరోయిన్, ఆవిడ గురించి చెప్పండి. అంటే ఫస్ట్ నుంచి తెలుగు అమ్మాయిలే తీసుకోవాలి అనుకున్నాను. సో ఎందుకంటే చాలా ఉన్నాయి ఇందులో స్లాంగ్ ఇష్యూస్ కానీ, అంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది సో తనకి ఆ లాంగ్వేజ్ తెలిసినప్పుడే ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ అంటే కనెక్టివిటీ బాగుంటుంది, అంటే చూసే ఆడియన్స్కి కూడా. సో ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలి అనుకున్నాను. సో చాలా మందిని అయితే చూశాను తెలుగు అమ్మాయిల్ని. నేను చూడని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అది నేను చాలాసార్లు చెప్పాను, మేబీ వాళ్ళ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ వస్తారు. సో అనుకుంటున్న టైంలో తిను ఇన్స్టా రీల్స్ చూశాను. నేను బేసిక్లీ నా లైఫ్లో అన్ని రీల్స్ ఎప్పుడు నేను చూడలేదు. ఇన్స్టాలో రీల్స్ నేను చూడను. బేసిక్లీ హీరోయిన్ సర్చింగ్లో నేను చాలా రీల్స్ చూసి ఇంకా ఫైనలీ ఒక 30-40 మెంబర్స్ అనుకుంటా చూసి ఓకే చాలు, వేరే ఎవరినన్నా చూద్దాం అనుకుంటున్న టైంలో, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూద్దాం అనుకున్న టైంలో తిను ఆడిషన్కి వచ్చింది. ఆడిషన్కి వచ్చినప్పుడు తను అంటే హీరోయిన్గా అనుకోలేదు, యాక్చువల్లీ ఏదో ఫ్రెండ్ రోల్ అనుకుని వచ్చింది. సో నేను తనకి ఒక సీన్ ఇచ్చాను ఫిలింలో, చేసింది చాలా బాగా అనిపించింది నాకు. సో నేను ఫిక్స్ అయ్యాను అనమాట హీరోయిన్ అని. సో ఓకే నేను మళ్ళీ చెప్తాను మీకు అని చెప్పి పంపిస్తే తను నార్మల్గానే అందరూ చేసేదే కదా, మళ్ళీ చెప్తా ఉంటారు చెప్పరు అనేది. సో నేను సడన్లీ కాల్ చేసి ఓకే ఏ రోల్ అని తను అడిగితే నేను అదే హీరోయిన్గా అనుకుంటున్నాను అంటే తను నవ్వింది అనమాట, నిజం చెప్తున్నారా అని. లేదు నిజమే చెప్తున్నాను నేను, ఒకసారి మళ్ళీ వర్క్షాప్కి రండి అని చెప్పినప్పుడు ఏంటంటే తను స్టిల్ షూట్కి వెళ్ళేంతవరకు నమ్మలేదు. అంటే బేసిక్లీ గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి అమ్మాయి. సో తనలో యాక్టింగ్ ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. సో అలాగా సెలెక్ట్ అయ్యారు హీరోయిన్గా. ఓకే. సో ఇప్పుడు మనము స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు అంత కథ రెడీ అయిపోతుంది, అంత ఓకే. మనం షూటింగ్ ప్రాసెస్లో కొన్ని మార్చేస్తూ ఉంటాము, మనకి అక్కడ సెట్ అవ్వదని ఆ టైంకి తెలుస్తుంది. సో అలా ఏమైనా చేంజ్ చేశారా? సెట్ అవ్వలేదు అని ఏమనిపించలేదు, కానీ ఇంకొంచెం ఇంప్రొవైజేషన్స్ అయితే అవుతాయి, అన్నిటికీ అవుతాయి. అవి సెట్ అవ్వకపోవటం అలాంటివి ఏమీ లేవండి యాక్చువల్లీ. అంటే కొన్నిసార్లు యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తారు. అంటే నేను నేను ఒక 90% ఇస్తే వాళ్ళు ఇంకో 10% యాడ్ చేసి, అంటే ఆ సెట్లో ఆ మూమెంట్లోనే వస్తాయి అవి కొన్ని. సో అవి అలాంటివి అయినాయి యాక్చువల్లీ. ఓకే ఇంకొంచెం బెటర్గా, అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని కొన్ని డైలాగ్స్ యాడ్ చేయటం అలాంటివి. సో మనకి ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఫిలిము, సో మనకి కథ రెడీ అయ్యి ఉండి కాస్టింగ్ అంతా రెడీగా ఉన్నా మనకి ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ముందుకు వస్తే కానీ సినిమా ముందుకు వెళ్ళదు. సో ప్రొడ్యూసర్స్ సర్చింగ్ ఆ టైంలో మీరు ఏ రకంగా సఫర్ అయ్యారు? ఎక్కువ సఫర్ అవ్వలేదు. సో నేను స్క్రిప్ట్ రాసిన తర్వాత యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ దగ్గరికి అయితే వెళ్ళాం, అంటే ఒకళ్ళిద్దరి దగ్గరికి. దెన్ వాళ్ళకి నచ్చింది, బట్ ఏంటంటే కొంచెం ఫిలిమ్స్ వాళ్ళకున్న లైనప్ వల్ల మళ్ళీ మేము త్వరగా చేయాలి అనే దాంట్లో దెన్ వెంకటేష్ మహా నాకు ఒక 8 years నుంచి ఫ్రెండ్. సో నేను వెంకటేష్ మహాకి వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు, సో యాక్చువల్గా తను ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడు ఫిలింని. సో తను చేద్దాం అనుకున్నప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ ఇదంతా వచ్చి కొంచెం మారిపోయింది అంతా. సో తను ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను చేయటం ఎంతవరకు తెలియదు, బట్ నేను హెల్ప్ చేస్తాను అన్న పాయింట్లో అట్లా వేరే ప్రొడ్యూసర్స్కి తను అప్రోచ్ అయినప్పుడు ధీరజ్ గారు వచ్చారు ఈ ఫిలింలోకి. మన ప్రొడ్యూసర్ ధీరజ్ గారు వచ్చారు. దెన్ ఆయన ఏంటంటే గీతా ఆర్ట్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చాలా ఫిలిమ్స్ చేశారు. సో ఆయన నేను చేస్తాను, నాకు కథ బాగా నచ్చింది అని చెప్పి సో వెళ్ళి అరవింద్ గారికి వాసు గారికి కథ నరేషన్ ఇప్పించారు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో నచ్చి ఇమీడియట్గా ఇది చాలా బాగా వెళ్తుంది, ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో అప్పటి నుంచి అంటే పెద్ద స్ట్రగుల్ ఏం లేదు, కానీ బట్ నేను ఊహించలేదు అంటే గీతా ఆర్ట్స్కి వెళ్తుంది, అరవింద్ గారు వింటారు, వాసు గారు వింటారు అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫస్ట్ ఫిలింకి అంటే
ఇంత చిన్న గోల్డ్ చేయనియమంటే గోల్డ్ మైన్ ఇచ్చినట్టు ఉండిందనమాట యాక్చువల్లీ. సో మూవీ అంతా ఇటు ప్రొడక్షన్ కానివ్వండి లేకపోతే కాస్టింగ్ కానివ్వండి ఏ విషయంలో మీరు కొంచెం కష్టంగా అనిపించింది ఒక్క పాయింట్ ఏ విషయంలో? కష్టంగా అంటే యాక్చువల్లీ ఇలాంటి అంటే బేసిక్లీ నేను మీకు చెప్పినట్లు ఇప్పుడు మ్యారేజ్ బ్యాండ్ అంటే మనం ఏదో కాస్టింగ్ చేసేసి పెట్టేసినట్లు కాదు. సో వాళ్ళని మ్యారేజ్ బ్యాండ్ అంటే నమ్మాలి యాక్చువల్లీ. సో దానికోసం ఏం చేయాలి అంటే వీళ్ళ ఫ్యామిలీ ఒకేలాగా ఉండాలి. అంటే అది నా చాదస్తం అవ్వచ్చు లేకపోతే ఏదన్నా అవ్వచ్చు. నా చాదస్తం కంటే కూడా ఇప్పుడు ఆడియన్స్ బిలీవ్ చేస్తున్నాడంటే ఓకే వీళ్ళ చెల్లి వీళ్ళ అక్క అంటే ఆడియన్స్ ఫస్ట్ బిలీవ్ చేయాలి, ఓన్ చేసుకోవాలి. అలానే బ్యాండ్ ట్రూప్ అంటే నేను ఎవరో ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏదో నార్మల్గా ప్లే చేసేస్తారు, యాక్ట్ చేసేస్తారు, దాని మీద సౌండ్ యాడ్ చేసుకుంటారు అంటే బిలీవబిలిటీ అసలు ఉండదు. సో దానికోసం ఏం చేయాలి అంటే ఒరిజినల్ బ్యాండ్ ట్రూప్ వాళ్ళతో యాక్టర్స్ని మిక్స్ చేసి ఒక బ్యాండ్ ట్రూప్ లాగా చూపించాలి. సో వాళ్ళని మనం వెతికి పట్టుకోవాలి, వాళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి, అంటే ఆ బ్యాండ్ ట్రూప్లో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే వీళ్ళు బ్యాండ్ వాళ్ళు అని నమ్మాలి యాక్చువల్లీ. వెళ్ళి జస్ట్ అది యాక్ట్ చేస్తే అందులో అథెంటిసిటీ ఉండదు. అందుకని వీళ్ళు బ్యాండ్ ఒక 10 days కంటిన్యూస్గా 10 days 15 days ప్రాక్టీస్ చేశారు యాక్చువల్లీ. ఒక పరమేశ్వర్ అని విజయవాడలో తను యాక్చువల్గా ఇలాంటి ప్రాక్టీస్ అంటే స్కూల్ కాలేజెస్ తను అందరికీ బ్యాండ్ ప్రాక్టీస్ ఇవి చేపిస్తారు. సో ఆయన్ని పట్టుకొని ఆయన తీసుకొచ్చి ఆయన ఒక 15 days వీళ్ళకి ప్రాక్టీస్ చేపించి సో అందుట్లో ఒరిజినల్గా అమలాపురం నుంచి నిజంగా బ్యాండ్ ట్రూప్ వాళ్ళని ఇందులో కొంతమందిని మిక్స్ చేసి వాళ్ళకి ఎవరికైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండిందో వాళ్ళని అంటే వాళ్ళతో వీళ్ళకి సింక్ చేసి ఫస్ట్ వాళ్ళలో సింక్ లేకపోతే ఫ్రేమ్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక రకంగా వీళ్ళు ఒక రకంగా చేస్తారు యాక్చువల్లీ. సో ఆ పరిచయం వీళ్ళకి పెంచి వాళ్ళు కూడా ప్రాక్టీస్కి వచ్చి ఇలా చాలా అయినాయి అనమాట. సో అదే చేసుకోవాలి కాబట్టి అదంతా చేశారు ప్రాసెస్. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళి ఏ సాంగ్ కొట్టమన్నా కొడతారు అందరూ. ఓకే, అందులో డౌట్ లేదు. ఓకే. సో ఫైనల్గా మంచి సక్సెస్ వచ్చింది. ఇంత సక్సెస్ వస్తుందని అనుకున్నారా సార్, లేకపోతే ఓకే ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనుకున్నారా, లేకపోతే ఇంత సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? సక్సెస్ అయితే అనుకున్నాం వస్తుంది అనేది. అంటే నేను ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ లెవెల్ నుంచి బిలీవ్ చేశాను. అంటే ఇది మనం జెన్యున్గా చెప్తే డెఫినెట్లీ తీసుకుంటారు. అంటే మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే మలయాళం చూస్తుంటారు, తమిళ్ చూస్తుంటారు, తెలుగు కూడా చూస్తారు. ఎందుకంటే మనం జెన్యున్గా చెప్పాలి, చెప్పినప్పుడు డెఫినెట్లీ తీసుకుంటారు అనేది ఫస్ట్ నుంచి ఉండింది. అంటే ఏ లెవెల్లోనూ నాకు ఇది తీసుకోరు అనేది అయితే ఎప్పుడు అనిపించలేదు. రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ నుంచి రిలీజ్ ముందు రోజు వరకు నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే. సో మీరు తీసిన మ్యారేజ్ బ్యాండ్ మూవీ దాని తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, సో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరిస్తారు సినిమాని, వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయిన సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీతో మాట్లాడడము మూవీ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇలాంటి మంచి మూవీస్ తీసుకొని రండి, మేము దాన్ని ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్తాము ఆడియన్స్గా. షూర్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇంటర్వ్యూ. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.